హాయ్ అండి. అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలని ఆ దేవుడిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మేలో చాలా మంది రెస్టారెంట్, హోటల్, జ్యూస్ పాయింట్ లేదా ఫాస్ట్ ఫుడ్ సెంటర్‌లంతా బిజినెస్ స్టార్ట్ చేసే ఉంటారు కదా! మేలంటి వాళ్ళ కోసమే మన కేవీఎస్ రుచులు వెబ్‌సైట్ గురించి చెప్పడానికి వచ్చానండి. కేవీఎస్ రుచులు అనేది ఒక వెబ్సైట్ మాత్రమే. ఇది చూడగానే ఇదేదో బిజినెస్ అని భయపడకండి. అసలు ఇది ఎందుకు పనికొస్తుంది అంటే, మీ రిలేటివ్స్‌లో హోటల్ బిజినెస్, రెస్టారెంట్స్, జ్యూస్ పాయింట్స్ లేదా ఐస్ క్రీమ్ పార్లర్స్ లాంటివి నడిపేవారు ఉంటారు కదా! వాళ్ళకి మాత్రమే ఇది ఉపయోగపడుతుంది. దీన్ని ఎలా స్టార్ట్ చేయాలో నేను మీకు స్టెప్ బై స్టెప్ చెప్తాను. నా వీడియోని కంటిన్యూగా చూడండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చితే మరికొంతమందికి షేర్ చేయండి, లైక్ చేయండి మరియు ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా మీ దగ్గరున్న ఫోన్ లేదా కంప్యూటర్ ఓపెన్ చేసి గూగుల్ సెర్చ్ బాక్స్లో కేవీఎస్ రుచులు హెచ్డి మీఎన్ వెల్కమ్ అని టైప్ చేయండి. అలా టైప్ చేయగానే మీకు వచ్చే మొదటి లింక్ని క్లిక్ చేసి ఓపెన్ చేయండి. అప్పుడు మీకు వెబ్సైట్ ఇంటర్ఫేస్ అనేది ఇలా కనిపిస్తుంది. ఇక్కడ గెట్ స్టార్టెడ్ అని క్లిక్ చేసిన తర్వాత పేజీ ఇలా ఓపెన్ అవుతుంది. పైన కనిపిస్తున్న బాక్స్లో మీ రెస్టారెంట్ పేరుని ఇచ్చుకోవచ్చు. చూడండి, నేను ఇక్కడ పేరుని ఎలా మారుస్తున్నానో. ఇలా మీరు ఎన్నిసార్లైనా పేరు మార్చుకోవచ్చు. మీది రెస్టారెంట్ అయితే రెస్టారెంట్ పేరు, లేదా జ్యూస్ పాయింట్ అయితే జ్యూస్ పాయింట్ పేరు. ఇలా మీకు నచ్చిన పేరు పెట్టుకోవచ్చు. ఆ తర్వాత కింద కనిపిస్తున్న రిజిస్ట్రేషన్ ఆప్షన్లోకి వెళ్ళి అక్కడ మీ నిక్ నేమ్, మీ మెయిల్ ఐడి మరియు ఒక పాస్వర్డ్ని క్రియేట్ చేసుకోవాలి. ఇప్పుడు మీరు రిజిస్టర్ చేసుకున్న మెయిల్ ఐడి మరియు పాస్వర్డ్తో పక్కనే ఉన్న ఓనర్ లాగిన్లోకి వెళ్ళి లాగిన్ అవ్వాలి. ఒకవేళ మీరు పాస్వర్డ్ మర్చిపోతే కింద కనిపిస్తున్న ఫర్గాట్ పిన్ మీద క్లిక్ చేయండి. లాగిన్ అయిన తర్వాత మీకు స్క్రీన్ ఇలా కనిపిస్తుంది. ఇందులో మీ దగ్గర ఉన్న మెనూ ఐటమ్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ ఇక్కడ యాడ్ చేసుకోవాలి. అది కూడా ఎలాగో ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. జాగ్రత్తగా చూడండి. ఇక్కడ కనిపిస్తున్నదంతా నేను యాడ్ చేసుకున్న మెనూ. మీరు కూడా మీ ఐటమ్స్ని యాడ్ చేసుకున్నాక మీకు కూడా స్క్రీన్ సరిగ్గా ఇలాగే కనిపిస్తుంది. ఇప్పుడు ఐటమ్స్ని ఎలా యాడ్ చేయాలో చెప్తాను చూడండి. ముందుగా పక్కన కనిపిస్తున్న సెట్టింగ్స్లోకి వెళ్ళాలి. అక్కడ మేనేజ్ కేటగిరీస్ మీద క్లిక్ చేసి కేటగిరీ నేమ్ దగ్గర మీరు ఏ ఐటమ్ అయితే యాడ్ చేయాలనుకుంటున్నారో ఆ పేరు ఇవ్వండి. తర్వాత చూస్ ఫైల్ మీద క్లిక్ చేసి మీ గ్యాలరీలో ఉన్న ఆ ఐటమ్ ఫోటోను సెలెక్ట్ చేసుకుని సేవ్ చేయండి. అప్పుడు ఆ ఐటమ్ మీ మెనూలో యాడ్ అవుతుంది. ఇలా మీ దగ్గర ఎన్ని రకాల ఐటమ్స్ ఉంటే వాటన్నింటినీ యాడ్ చేసుకుని సేవ్ చేసుకోండి. మీరు సేవ్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు కేటగిరీలు మాత్రమే కనిపిస్తాయి. నేరుగా ఐటమ్స్ కనిపించవు. మరి ఆ కేటగిరీలోకి ఐటమ్స్ని ఎలా యాడ్ చేసుకోవాలో ఇప్పుడు చెప్తాను. ముందుగా లెఫ్ట్ సైడ్ ఉన్న యాడ్ మెన్యూలోకి వెళ్ళండి. అక్కడ ఫస్ట్ మీ కేటగిరీని సెలెక్ట్ చేసుకోండి. ఆ తర్వాత పైన కనిపిస్తున్న బాక్స్లో ఫుడ్ ఐటమ్ పేరు, దాని కింద ఉన్న బాక్స్లో ఆ ఐటమ్ ప్రైస్ ఎంటర్ చేసి సేవ్ బటన్ మీద క్లిక్ చేయండి. ఇలా మీ దగ్గర ఎన్ని ఐటమ్స్ ఉంటే వాటన్నింటినీ మీరు ఈజీగా యాడ్ చేసుకోవచ్చు. ఇలా మీ దగ్గరున్న ఐటమ్స్ అన్నింటినీ యాడ్ చేసుకున్న తర్వాత పైన కనిపిస్తున్న కేటగిరీ మీద మీరు క్లిక్ చేయగానే నేరుగా ఆ కేటగిరీలో ఉన్న ఐటమ్స్ మాత్రమే మీకు ఓపెన్ అవుతాయి. అంటే కస్టమర్ కన్ఫ్యూజ్ అవ్వకుండా వారికి కావాల్సిన ఐటమ్స్ని చాలా సులభంగా చూసి సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇలా ఐటమ్స్ అన్నీ యాడ్ చేసుకున్న తర్వాత ఒకవేళ మీ దగ్గర ఏదైనా ఫుడ్ ఐటమ్ అయిపోయిందనుకోండి, అప్పుడు ఇక్కడ కనిపిస్తున్న కన్ను ఐకాన్ మీద క్లిక్ చేస్తే చాలు. అప్పుడు కస్టమర్కి ఆ ఐటమ్ మెనూలో కనిపించదు. ఇక్కడ చూడండి, మీకు ఆర్డర్స్ ఎలా వస్తాయో చూపించడం కోసం నా దగ్గర ఉన్న పాత ఆర్డర్స్ అన్నిటినీ నేను డిలీట్ చేస్తున్నాను. ఇప్పుడు నా ఆర్డర్ లిస్ట్ ఖాళీగా ఉంది కదా. ఇప్పుడు కొత్తగా ఆర్డర్ ఎలా వస్తుందో, అది మీకు ఎలా కనిపిస్తుందో క్లియర్గా చూపిస్తాను చూడండి. ఇప్పుడు సెట్టింగ్స్లో ఉన్న మిగిలిన ఆప్షన్స్ గురించి తెలుసుకుందాం. ఇందులో రెండో ఆప్షన్ ద్వారా మీకు ఏ టేబుల్ నుండి ఆర్డర్స్ వస్తున్నాయో క్లియర్గా తెలుసుకోవచ్చు. ఇక్కడ చూడండి, నేను ఏ టేబుల్ నెంబర్ మీద క్లిక్ చేస్తే ఆ పర్టికులర్ టేబుల్ నుండి వచ్చిన ఆర్డర్స్ అన్నీ మీకు ఇక్కడ కనిపిస్తాయి. వీటిని ఎలా సెట్ చేసుకోవాలో కూడా నేను మీకు వివరిస్తాను. ఇక మూడో ఆప్షన్ క్యూఆర్ కోడ్ ఆప్షన్. ఇందులో మీరు ఏదైనా ఒక నంబర్ ఇస్తే ఆ నంబర్తో ఒక క్యూఆర్ కోడ్ జనరేట్ అవుతుంది. దీన్ని మీరు డౌన్లోడ్ చేసుకుని మీ దగ్గర ఉన్న టేబుల్స్ మీద పెట్టుకోవచ్చు. ఇలా మీకు ఎన్ని క్యూఆర్ కోడ్స్ కావాలంటే అన్నింటినీ డౌన్లోడ్ చేసుకుని వాడుకోవచ్చు. ఇక నాలుగో ఆప్షన్ గురించి చూద్దాం. ఇక్కడ కనిపిస్తున్న వ్యూ టోటల్ సేల్స్ మీద క్లిక్ చేస్తే ఒక నెలలో మీకు మొత్తం ఎన్ని ఆర్డర్స్ వచ్చాయి, ఎంత సేల్ జరిగింది అనేది క్లియర్గా తెలుస్తుంది. ఆ తర్వాత ఆప్షన్ డిలీట్ హిస్టరీ. నెల మారిపోయినప్పుడు లేదా మీకు పాత డేటా అవసరం లేదనుకున్నప్పుడు దీని మీద క్లిక్ చేయగానే హిస్టరీ అంతా డిలీట్ అయిపోతుంది. ఇక చివరిగా లాగౌట్ ఆప్షన్. దీని మీద క్లిక్ చేస్తే మీరు అకౌంట్ నుండి బయటకు వచ్చేస్తారు. ప్రస్తుతానికి నేను దీన్ని క్లిక్ చేయడం లేదు. ఇప్పుడు మనకు టేబుల్ నుండి ఆర్డర్స్ ఎలా వస్తాయో చూద్దాం. ముందుగా మీరు డౌన్లోడ్ చేసుకున్న క్యూఆర్ కోడ్ని టేబుల్స్ మీద ఉంచండి. మీ దగ్గరకు వచ్చిన కస్టమర్ని తన ఫోన్తో ఆ కోడ్ని స్కాన్ చేయమని చెప్పండి. స్కాన్ చేయగానే కస్టమర్కి స్క్రీన్ ఇలా ఓపెన్ అవుతుంది. అక్కడ కస్టమర్ తన పేరు ఎంటర్ చేసి ఓకే చేయగానే
మీరు సేవ్ చేసుకున్న మెనూ మొత్తం తన ఫోన్లోనే కనిపిస్తుంది. అప్పుడు కస్టమర్ తనకు నచ్చిన ఫుడ్ ఐటమ్స్ని స్వయంగా సెలెక్ట్ చేసుకుని ఆర్డర్ పెట్టుకోవచ్చు. ఆర్డర్ ఇచ్చేటప్పుడు ఒకసారి కన్ఫర్మ్ చేయమని అడుగుతుంది. కన్ఫర్మ్ చేయగానే ఆ ఆర్డర్ నేరుగా మీకు వచ్చేస్తుంది. ఇక్కడ చూడండి, ఇందాక మనం ఆర్డర్ లిస్ట్ ఖాళీగా ఉంచాం కదా, ఇప్పుడు నాకు ఒక కొత్త ఆర్డర్ వచ్చింది. అది కూడా కస్టమర్ పేరుతో సహా కనిపిస్తుంది. ఏ టైంకి ఆర్డర్ వచ్చిందో కూడా ఇక్కడ చూడవచ్చు. అంతేకాకుండా బిల్లు వచ్చిన తర్వాత కస్టమర్ తనకు నచ్చిన స్టార్ రేటింగ్ కూడా ఇవ్వవచ్చు. కస్టమర్ ఇచ్చిన స్టార్ రేటింగ్స్ మరియు బిల్స్ అన్నీ మీరు ఇక్కడ చూసుకోవచ్చు. వీటిని బట్టి మీ ఫుడ్ మరియు సర్వీస్ ఎలా ఉందో తెలుసుకుని మీ బిజినెస్ను ఇంకా సక్సెస్ఫుల్గా ముందుకు నడిపించండి. ఇక చివరిగా మనం లాగౌట్ చేద్దాం. అదండి విషయం. నా వీడియో చూసి కేవలం వదిలేయకుండా మీకు తెలిసిన వారందరికీ తప్పకుండా షేర్ చేయండి. కుదిరితే ఒక లైక్ కూడా చేయండి. మీ సపోర్ట్ ఉంటే ఇలాంటి మరిన్ని మంచి వీడియోలతో మీ ముందుకు వస్తాను. ధన్యవాదాలు. చూశారు కదా, ఇదంతా కేవలం మీకోసమే తయారు చేసిన స్మార్ట్ క్యూఆర్ కోడ్ ఆర్డరింగ్ సిస్టమ్. దీని ద్వారా ఎంతమంది కస్టమర్లైనా ఒకేసారి మీ వెబ్సైట్ను చాలా సులభంగా ఉపయోగించుకోవచ్చు. రద్దీగా ఉండే సమయంలో కూడా ఏ కన్ఫ్యూజన్ లేకుండా ఆర్డర్స్ అన్నీ మీకు నేరుగా వచ్చేస్తాయి. మీకు ఈ వెబ్సైట్ నచ్చితే ఒక్కసారి దీన్ని తప్పకుండా ట్రై చేయండి. మీలాంటి బిజినెస్ చేసే మరో కొంతమంది మిత్రులకు కూడా ఈ విషయాన్ని చేరవేయండి. అందరం కలిసి మన బిజినెస్ను స్మార్ట్గా మార్చుకుందాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.